దేవుని యొక్క బలలోకి వెళ్ళకముందు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 71, 72 వచనాలు మార్చి చదువుకుందాం. ఒకటి నేను చదువుతాను, ఒకటి మీరు చదవండి. కీర్తనలు 119వ అధ్యాయం 72, 71, 71 నేను చదువుతా ఉన్నాను. పేజ్ నెంబర్ 517, పాత నిబంధన. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుందియుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. మహోన్నతమైన మీ నామాన్ని బట్టి కృతజ్ఞతలు. ఆశ్చర్యకరమైన మీ నామాన్ని బట్టి మీకు ఆరాధన చేస్తాం. మీకు వాక్యం చేత దుర్గొల్పడానికి, వాక్యం చేత సంధించబడడానికి, వాక్యం చేత సరిచేసుకోవడానికి మేము ఆలోచించి చేయాలి. తండ్రి, మా అందరితో మేము మాట్లాడుకుని ఆలోచిస్తున్నాం. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఆగరుతో మాట్లాడిన దేవుడు, ఈరోజు మాతో కూడా మాట్లాడుతుంది. చాలా ఈ వాక్యం చాలా బలమైంది. నీ వాక్యం చేత మా అందరినీ తృప్తిపరుస్తుంది. నీ వాక్యాన్ని నీ పక్షాలను సిలువ చాటలను పరిచయాన్ని వేడుకలు దివ్యమైన నామను ప్రారంభించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక ప్రత్యేకమైన దినాన్ని జరుపుకుంటా ఉంది. ఏం దినం జరుపుకుంటా ఉంది? ఉమెన్స్ డే జరుపుకుంటాం. కాబట్టి మా లోకల్ సంఘ పక్షాన మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీది కాబట్టి ఎంజాయ్ చేయండి, ఆనందించ. అన్న వాళ్ళు కొంతమంది చాలా సీరియస్గా చూస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళదే కదా, ఎందుకు కొత్తగా అడుగుతున్నారు. ఓకే, ఏదేమైనా సరే నేను దేవుని యొక్క అంటే లాస్ట్ టైము కొంత దగ్గర ఆగాను, అది కంటిన్యూ చేద్దామని ఆలోచన చేశాను. కానీ ఎందుకో దేవుడు ఈ వాక్యం చేత ప్రేరేపించాడు ఇక్కడ తీసుకోవడానికి. ఈ 119వ అధ్యాయం మొత్తాన్ని ధ్యానం చేద్దామనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను. మనం అన్ని వచనాలు చదవలేము, ఎందుకంటే మొత్తం చదవాలంటే 176 వచనాలు ఉన్నాయి, చాలా లాంగ్. కాబట్టి 2 వచనాలు చదివాను. కానీ మనం ఈరోజు 119వ అధ్యాయాన్ని చాలా క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. 17వ శతాబ్దంలో స్కాట్లాండ్ అనే దేశంలో ఒక బిషప్ ఉన్నాడు. ఆయన పేరు జార్జ్. ఏం పేరు? జార్జ్ అనే బిషప్ ఉన్నాడు. ఆయన మీద ఒక రాజద్రోహం కేసు మోపబడింది. సో ఆ రాజద్రోహం కింద ఆయనకు రాజుగారు మరణదండన విధించాడు. ఈయన క్షమాభిక్ష పెట్టుకున్నారు రాజుగారికి, అయ్యా తప్పైపోయింది క్షమించండి అని క్షమాభిక్ష పెట్టుకున్నారు. కానీ మొత్తానికి అది ఆలస్యం అయినట్టుంది. ఈయనకి మరణ దండన విధించబడింది. ఆ రోజు మరణశిక్ష విధించే రోజు రానే వచ్చింది. ఆయన్ని తీసుకెళ్లారు, ఎక్కడైతే శిక్ష విధించాలో లేదా ఎక్కడైతే చంపేయాలో అక్కడికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఒక ఆనవాయితీ ఉంది స్కాట్లాండ్ దేశంలో. ఏంటంటే మనకి ఎలాగైతే ఊరేసే ముందు లేదా ఏదైనా చంపేసే ముందు నీ చివరి కోరిక ఏంటి అడుగుతారు కదా, స్కాట్లాండ్ దేశంలో కూడా అడిగేవాళ్ళు. చనిపోయే వ్యక్తిని అడిగారన్నమాట. కీర్తనల పుస్తకంలో ఇక్కడ ఆనవాయితీ, చనిపోయే ముందు ఆ వ్యక్తిని అడుగుతారు. కీర్తనలోంచి ఒక కీర్తనను సెలెక్ట్ చేసుకుంటే ఆ కీర్తన మేము పాట పాడి తర్వాత నీకు ఇవ్వాల్సిన శిక్షను మేము వేస్తాం అని అంటారు అన్నమాట.
సో వాస్తవానికి మనం ఒకవేళ ఆ స్థానంలో ఉంటే, ఆ జార్జ్ గారి స్థానంలో ఉంటే మనం ఏ కీర్తన సెలెక్ట్ చేసుకుంటాం? అన్నేమో నంబర్ 1 కీర్తన అంటున్నాడు. కొంతమంది 23 కీర్తన. దేవుని గురించి ఇంకా చెప్పాలంటే 103 కీర్తన. సో ఈ జార్జ్ గారు అడిగారు, "అయ్యా ఏ కీర్తన పాడమంటారు? మిమ్మల్ని చంపేసే ముందంటే" ఆయన అన్నాడు, "119 కీర్తన" అన్నాడు. సో 119 కీర్తన పాటలాగా పాడాలి. సో పాడడం స్టార్ట్ చేశాడాయనమాట. ఎంత పాడుతున్నా అయిపోదే పాట. ఎందుకని? 119 కీర్తన చాలా పెద్దది. జరిగిన విషయం ఏంటంటే, ఆయన 119 కీర్తన పాట అయిపోయేలోపు, ఈ జార్జ్ గారికి రావాల్సిన క్షమాభిక్ష వచ్చేసింది. ఆయన యొక్క ప్రాణం దక్కింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. సో, ఆ బిషపు వాస్తవానికి ఆ బిషప్ గారికి 119 కీర్తన మీద మక్కువై చెప్పలేదాయన. ఆయనకేదో దాని మీద ప్రేమ కారిపోయి చెప్పలేదు. కనీసం ఇలాగైనా ఆలస్యమైతే నాకు క్షమాభిక్ష వచ్చిద్ది అనేటువంటి ఆలోచనతో ఆయన చెప్పాడు అని తర్వాత ఆయన మాటల్లో చెప్పారు. వాస్తవానికి చాలా మంది క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా అదే. వాక్యాన్ని ఇష్టపూర్వకంగా అంటే మంచి ఆకలితో మనం చదవము. చాలా మంది అంటా ఉంటారు, ఏదో ఏదో బ్రతకాలి కాబట్టి తింటున్నానండి అంటారు. అలానే ఆత్మీయంగా కొంచెం సర్వైవ్ కావాలి కాబట్టి, బ్రతికి ఉండాలి కాబట్టి వాక్యాన్ని చదివే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఇష్టపూర్వకంగా వాక్యం పట్ల ఆకలిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు అన్న విషయం వాస్తవం. రక్షించబడిన ప్రతి విశ్వాసులు అండి సహజంగానే కొంత ఆకలి ఉంటది. మనం పేతురు గారు చెప్తారు కదా, మీరు క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే. అంటే కొత్తగా రక్షించబడినప్పుడు కొత్త పిల్లలతో సమానం. కొత్తగా పుట్టిన పిల్లలకి రే ఆకలేస్తే ఏడు అని చెప్పక్కర్లేదు. ఎందుకని? పిల్లలకి సహజంగానే ఆకలి వస్తది. అలాగే రక్షణ పొందినప్పుడు కూడా మనకు సహజంగా ఆకలి వస్తది. రక్షణతో పాటు వచ్చిన ఆకలి అనమాట అది. ఆకలి ఉంది కాబట్టే మీరందరూ సంఘానికి వచ్చారు అనుకుంటా ఉన్నాను. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏం చేయాలంటే ఈ ఆకలిని పెంచుకోవాలి. వి హ్యావ్ టు ఎన్లార్జ్ ద అపటైట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం పట్ల ఆకలిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇష్టపూర్వకంగా ఎక్కువగా వాక్యాన్ని తినగలిగేంత ఆకలిని పెంచుకోవాలి. కొలస్సీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటది. ఏంటంటే, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. వాక్యం సమృద్ధిగా నివసించాలంటే ఏం చేయాలి? ఆత్మీయ పొట్ట పెరగాలి. అవునా కదండి? కానీ మనం ఏం చేసాం? మనకేమో ఈ పొట్ట పెరిగింది. ఆ పొట్ట అలానే ఉంది. రక్షణ పొందినప్పుడు ఎలా ఉందో ఆకలి అదే ఆకలి. మనకి ఈ ఆకలి పెరిగిపోయింది. శారీరకమైన ఆకలి పెరిగింది. ఆత్మీయ ఆకలి పోయింది. అప్పుడు ఎలాగైతే రక్షించబడినప్పుడు ఉందో కొంచెం సహజమైన ఆకలి ఉందో అదే ఉంది. 2-3 వాళ్ళ క్రితం అనుకుంటా లాజరస్ అన్న చెప్పారు. 119 కీర్తన ఇంటికెళ్ళి చదవండి ఆయన బ్రతిమలాడి పాపం అందరి చేత హామీ తీసుకున్నాడు. చదువుతారా అని. కొంతమంది హామీ ఇచ్చారు చాలా మంది. ఖచ్చితంగా చెప్పగలం. హామీ ఇచ్చిన వాళ్ళు 80% మంది మీరు ఇంటికెళ్ళి చదివి ఉండరు. ఎందుకంటే మీకు వాక్యం మీద అంత మక్కువ ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఈ 119 చాలా సార్లు ధ్యానం చేశాను కానీ దీన్ని మెడిటేట్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుని పట్ల దేవుని యొక్క వాక్యం పట్ల ఆకలిని పెంచుకోవటానికి ఈ 119 కీర్తన చాలా అద్భుతంగా సహాయం చేస్తది. ఎవరైనా అన్నా నాకు ఈ ఆత్మీయ ఆకలి చచ్చిపోయింది అని ఎవరైనా అంటే, నాకు వాక్యం చదవాలనిపించట్లేదు అని ఎవరైనా అంటే వాళ్ళకి ఒక అద్భుతమైన సలహా. ఈ 119 కీర్తన రోజుకి 8 వచనాలు చదవండి. ఎక్కువ వద్దు. రోజుకి 8 వచనాలు. అది కష్టం కాదనుకుంటున్నాను. చాలా అద్భుతంగా వాటిని కంఠతం చేయండి. 22 రోజుల్లో 119 కీర్తన అయిపోతది. తర్వాత మళ్ళీ అదే కీర్తనని ఇంకొక 22 రోజులు చదవండి. మళ్ళీ 8 వచనాలు, 8 వచనాలు బాగా అభ్యాసం చేయండి. 1.5 నెలలో 2 సార్లు 119 కీర్తన అయిపోతాయి. బై ద ఎండ్ ఆఫ్ 2 months అంటే 2 నెలలు గడిచే సమయానికి నీకు తెలియకుండానే వాక్యం మీద ఈ యొక్క అభిరుచి ఏర్పడిద్దని చెప్పడంలో సందేహం లేదు. నేను చెప్పిన మాట కాదు, చాలా మంది దైవజనుల నోటి నుంచి నేను విన్నాను. ఫిలిప్ హెన్రీ అనేటువంటి ఒక ఆయన తన పిల్లలకి
వాడు 5 సంవత్సరాలు అంటే చదవగలిగే వయసు వచ్చినప్పుడు చెప్పాడంట, బాబు 119వ కీర్తన రోజుకి ఒక్క వచనం చదువు. ఎన్ని వచనాలు? రోజుకి ఒక్క వచనం చదువు. అప్పుడు ఎన్ని రోజులు పట్టిద్ది 119 అయిపోవాలంటే? 6 నెలలు. ఎన్ని నెలలు? 6 నెలలు. అట్లా సంవత్సరంలో ఎన్నిసార్లు అయిపోయేది 119వ కీర్తన? 2 సార్లు అయిపోయింది. ఈయన ఆ 119వ కీర్తన బాలుడు మాథ్యూ అనేటువంటి బాలుడు చదివి 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 దీని పట్ల అత్యంత అభిరుచి ఏర్పడి పెద్దయిన తర్వాత ఈ బైబిల్ మొత్తానికి కామెంటరీ రాశాడు. మాథ్యూ హెన్రీ కామెంటరీ ఇప్పటికి కూడా అందుబాటులో ఉంది. ఇది అతను చెప్పిన మాటే. ఈ 119 చదివిన తర్వాత వాక్యం పట్ల నాకు అభిరుచి ఏర్పడింది అంటాడు. సో ఈ 119వ కీర్తన గురించి చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది నెగిటివ్‌గా చెప్పారు. కొంతమంది పాజిటివ్‌గా చెప్పారు. కొంతమంది ఇది చాలా మోనోటోనస్‌గా ఉంటది. అంటే చాలా బోరింగ్‌గా ఉంటది. ఈ యొక్క 119లో వాక్యం, వాక్యం, వాక్యం అనే పదం తప్ప ఇంకేది ఉండదు అని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏమంటారంటే 119వ కీర్తన మొత్తం మోషే గారి ఆలోచనలు, ఇవన్నీ కూడా మోషే గారి ఆలోచనలు. ఆ మోషే గారి ఆలోచనలకు అతను రంగు పూసి అటు తిప్పి ఇటు తిప్పించి మళ్ళిచ్చి ఈ మొత్తానికి 119 రాశారు అని అని కొంతమంది అంటారు. కానీ 119వ కీర్తన ఒక అద్భుతమైన కీర్తన. వాస్తవానికి 119వ కీర్తన అంతా వాక్యం గురించే. కానీ వాక్యం ఎన్ని కోణాల్లో చూపించాలో అన్ని కోణాల్లో చూపించారు. నాకు తెలిసిన అంటే నాకు పేరు గుర్తురాడు. ఒక పెయింటర్ ఉన్నాడు, ఒక చిత్రకారుడు. ఒకే కలర్‌తో బొమ్మ గీస్తాడు. అది ఒక కలర్‌తో ఉన్నట్టుండదు. ఒకే కలర్‌తో ఎన్ని వేరియేషన్స్‌తో చూపిస్తాడో ఆ యొక్క చిత్రంలో. మనకు చూస్తే ఇది ఒక రంగుతో వేసినట్టు కనిపియదు. కానీ ఒకే రంగుతో వేసి ఉంటాడు. 119వ కీర్తన కూడా అలాగే. అంశం ఒకటే వాక్యం. కానీ ఎన్ని రకాల కోణాలు చూయించాలో అన్ని రకాలుగా చూయించాడు. విశ్వాసికి వాక్యం ఎలా ఉంటది? విశ్వాసి వాక్యానికి తగినట్లుగా ఎలా ప్రవర్తించాలి? అనేటువంటి విషయాలు చాలా కూలంకషంగా డీటెయిల్‌గా రాయబడ్డాయి. నిజానికి ఈ 119వ కీర్తన ఎవరు రాశారో తెలీదు. ఎలాంటి పరిస్థితుల్లో రాయాల్సొచ్చిందో తెలీదు. తర్వాత ఎప్పుడు రాశారో కూడా తెలీదు. ఎవరు రాశారో తెలీదు. కొంతమందేమో ఎజ్రా గారు రాసుండొచ్చు, శాస్త్రి అయిన ఎజ్రా గారు రాసుండొచ్చు అంటారు. కొంతమంది లేదు లేదు దానియేలు గారు రాశారు అంటారు. కొంతమంది ఇర్మియా గారు రాశారంటారు. కొంతమంది దావీదే రాసుండొచ్చు అంటారు. కానీ ఖచ్చితంగా తెలీదు. ఈ 119 ఎవరు రాశారు? కానీ అద్భుతమైన కీర్తన. ఈ కీర్తనలో ఒక స్పెషాలిటీ ఉంటది. ఒకసారి 119 ఓపెన్ చేయండి. చేసి ఉంచారు కదా! ఈరోజు మనం 119 నుంచి బయటికి అటు ఇటు ఎక్కడికెళ్ళం. ఓన్లీ 119లోనే ఉంటాం కాబట్టి ఆ పేజీని అలా ఓపెన్ చేసి పెట్టుకోండి. 119 కీర్తనకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి తెలుసా? ఇది ఈ ఈ 119లో 22 చరణాలు ఉంటాయి. పాటకి ఎలాగైతే చరణాల్లో వచనాలు ఉంటాయో, సో 119వ కీర్తనలో 22 చరణాలు. ప్రతి చరణానికి 8 వచనాలు. ప్రతి వచనానికి 2 లైన్లు. మీరు చూడండి, ప్రతి 8 వచనాలు ఒక సెట్‌గా మనకు కనబడతాయి. ఫస్ట్ ఆలెఫ్ అనేది ఒక సెట్. కింద బెత్ అంటే 8 వచనాలు ఒక సెట్. 22 చరణాలు ఉంటాయి. ప్రతి 8 వచనాలకు పైన ఒక పేరుతో ఆరంభమవుతది. ఈ 22 ఎందుకు రాయబడ్డాయి అంటే హెబ్రీ భాష యొక్క అక్షరమాల ఉంది కదా! అక్షరమాలలో 22 లెటర్స్ ఉంటాయి. 22 పదాలున్నాయి హెబ్రీ భాషలో. సో ఈ హెబ్రీ అక్షరమాల వారీగా రాయబడింది. ఇప్పుడు ఉదాహరణకి పైన 119 కీర్తన మొదటి అధ్యాయం పైన ఆలేఫ్ అని రాసి ఉంటది కదా! హెబ్రీ భాషలో అక్షరమాలలో మొట్టమొదటి అక్షరం ఆలేఫ్. రెండవ పదం బేత్. అది మొత్తం 22 అక్షరాలు ఉంటాయన్నమాట. అలాగా ఆ ప్రకారంగా రాయబడింది. నేను అనుకుంటాను, ఎందుకు అలా రాయాల్సి వచ్చింది? ఎందుకు అక్షరమాల వారీగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఎందుకు రాశారు? ఎందుకు అయ్యుండొచ్చు చెప్పండి? ఎందుకంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కదా! 176 వచనాలు ఒకేసారి గుర్తుపెట్టుకోవడం అసాధ్యం. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో గన వేస్తే గుర్తుపెట్టుకోవడం ఈజీ. అందుకనే అలా రాశారు నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ కీర్తనకారుడు తన గురించి రాసిన వ్యక్తిగత కీర్తన. అంటే నేను ఇలా ఉంటాను, నేను చేస్తాను, నాది అని సుమారుగా 300 సార్ల కంటే ఎక్కువ సార్లు ఈ కీర్తనలో మనకు కనబడుతది. కానీ ఏ వచనం కూడా దేవుని వాక్యం అని లేకుండా ఏ వచనం కూడా ముగించబడదు. ప్రతి వచనంలో మీకు దేవుని వాక్యం అని కనబడుతది, దేవుడైనా కనబడతాడు.
176 వచనాలు కలిగిన ఈ 119వ కీర్తనలో 170 వచనాలు దేవుని యొక్క వాక్యం గురించే ఉంటది. అంటే అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం, శాసనాలు, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, ఉపదేశాలు, ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తా ఉన్నాయి. అవేంటంటే వాక్యం. విశ్వాస జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితం, విశ్వాస యొక్క అనుదిన ప్రయాణం వాక్యం చేత పరిపాలించబడాలి. నీ జీవితాన్ని, నా జీవితాన్ని వాక్యం పెత్తనం చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే వాక్యానికి లోబడి వాక్యం ఏది చెబితే అది చెయ్యాలి అనేదే ఈ 119వ కీర్తన యొక్క సారాంశం. ఈరోజు నేను 4 అంశాలు ప్రాముఖ్యంగా నేను కవర్ చేస్తాను. ఒకటేంటంటే దేవుని వాక్యం, దేవుడు వాక్యాన్ని ఇచ్చిన ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది వాక్యం యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవది వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నాలుగవది వాక్యం యొక్క ప్రయోజనాలు, ద బెనిఫిట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. కీర్తన 119వ కీర్తన 5వ వచనం. 5వ వచనం నేను చదువుతాను చూడండి. 5వ వచనం, ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. ఆయన కోరుకుంటా ఉన్నాడు కీర్తనకారుడు, అయ్యా నీ వాక్యం ప్రకారం నేను బతికితే ఎంత బాగుండునో. అంటే ఈ వచనం మీరు జాగ్రత్తగా గమనిస్తే కీర్తనకారుడికి వాక్యం పట్ల ఎంత ఆకలి ఉందో మనకు స్పష్టమవుతుంది. ప్రభా నీ వాక్యాన్ని చదివేటప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే సర్వ సంపదలు దొరికిన ఫీలింగ్ నాకు ఉంది. ఆ మాట 14వ వచనం రాస్తాడు చూడండి. సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాసనముల మార్గం బట్టి నేను ప్రభు నీ వాక్యాన్ని చదివేటప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో. 20వ వచనంలో కూడా అంటాడు, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ప్రభా ఎంత ఆశో నీ వాక్యం అంటే. నీ వాక్యం అంటే ఎంత ఆకలో ప్రభా నాకు. మనకు వాస్తవానికి బిర్యానీ అంటే కొంచెం ఆకలి, కొంచెం పొట్ట పెరుగుతుంది, ఆకలి కొంచెం ఎక్కువ అవుతుంది, మనకు తెలియకుండానే ఎక్కువ అవుతుంది. మీరు ఎన్ని అనుకోకపోయినా తెలియకుండా ఆకలి పెరుగు. అలాగే కీర్తనకారుడికి వాక్యం అంటే చాలు, ఆకలి పుట్టుకొస్తుంది. ఆయన అంటున్నాడు, దేవా నీ వాక్యం నాకు ఎంతో ఇష్టం. 119వ వచనం 119 వచనం చూడండి. కింద భాగం, కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. 127వ వచనం, నీ వాక్యం నాకు ఎంతో ప్రియం. 127వ వచనం. అలాగే 103వ వచనం, నీ వాక్యం నాకు ఎంతో మధురం. ఎంత ఆకలి కలిగి ఉన్నాడు చూడండి. ఇంకో దగ్గర రాస్తాడు, అసలు ఎంత బాగుంటుందండి. ఇంకో దగ్గర రాస్తాడు, ప్రభా నీ వాక్యం పట్ల నాకు ఎంత వాంఛ, నీ వాక్యం పట్ల నాకున్న అత్యధికమైన వాంఛ చేత నేను నా నోరు ఒగర్చుచున్నాను అంటాడు. ఎక్కడంటే 131 చూడండి. 131, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి. అధిక వాంఛ అంటే డెస్పరేట్ హంగర్, విపరీతమైన ఆకలి అని అర్థం. దేవా నాకు వాక్యం పట్ల ఎంత ఆకలి వేస్తుందంటే నేను నోరు తెరిచి ఒగర్చడం అంటే ఏంటి చెప్పండి. నోరు తెరిచి ఒగర్చడం అంటే ఏమిటి చెప్పండి. చెప్పలేదు. ఆవురావురు మండం. ఏమండం? దుప్పి ఎండలో ఉన్నటువంటి ఆ ఎడారిలో ఉన్న దుప్పి నీళ్ళ కొరకు ఆవురావురం అంటదే. దేవా నీ యొక్క వాక్యం కొరకు నేను ఆవురావురం అంటున్నాను. అంత విపరీతమైన ఆకలి నాకుంది, అత్యధికమైన వాంఛ. ఏమండి, ఈ కీర్తనకారుడికి వాక్యం పట్ల ఇంత ఆకలి ఎలా వచ్చింది? మరి మనం కూడా అలాంటి స్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను. ఎప్పుడు అలా జరుగుతుంది? వాక్యం పట్ల అలాంటి ఆకలి మనకు ఎప్పుడు పెరుగుతుంది అంటే దాని యొక్క విలువను గ్రహించినప్పుడు, వాక్యం యొక్క విలువను గ్రహించినప్పుడు, దేవుని యొక్క వాక్యం యొక్క టేస్ట్ నువ్వు అనుభవించినప్పుడు దాని మీద ఆసక్తి, అభిరుచి, ఆకలి ఆటోమేటిక్గా పెరుగుతుంది. కీర్తనకారుడు దాన్ని గ్రహించాడు. అతనికి దాని యొక్క టేస్ట్ అర్థమైంది. అందుకనే రాస్తాడు. మొదటి 3 వచనాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒకసారి చూడండి. 119 మొదటి 3 వచనాల్లో ఆయన యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న ధనులు, ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదుకువారు ధనులు,
వారు ఆయన మార్గంలో నడుచుకుని ఏ పాపమును చేయరు. ఆయన అంటాడు, దేవా నీ వాక్యాన్ని అనుసరించడం ఎంత ధన్యత. దాని టేస్ట్ ఆయనకు అర్థమైంది, దాని యొక్క రుచి ఆయనకు అర్థమైంది. ప్రభా ఎంత ధన్యత, హౌ బ్లెస్డ్ ఇట్ ఈస్. దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించడం, నీ ఆజ్ఞను గైకొనే వాళ్ళు ఎంత ధన్యులు ప్రభువా. ఎంత బాగుంటుందో నీ వాక్యాన్ని చదువుతా ఉంటే. అందుకనే కీర్తనకారుడు 10వ వచనంలో అంటాడు, దేవా నాకు నీ వాక్యం యొక్క రుచి నాకు అర్థమైంది కాబట్టి నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. పూర్ణ హృదయంతో వెదకడం అంటే చెప్పండి. ఇందాక అన్న చెప్పాడు కదా, ఆయన ఎట్టివాడో ఆయన క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం. పూర్ణ హృదయంతో వెదకడం అంటే ఆయన క్యారెక్టర్ని అర్థం చేసుకో. కీర్తనకారుడు ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రభా వాక్యంలో నిన్ను చూస్తా ఉన్నాను, నీ గురించి తెలుసుకుంటా ఉన్నాను, నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అని అర్థం. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒక్కడుగు ముందుకేసి కీర్తనకారుడు అంటాడు, దేవా నీ నీ యొక్క వాక్యం యొక్క విలువ నాకు అర్థమైన తర్వాత, దాని యొక్క టేస్ట్ నాకు అర్థమైన తర్వాత నీ మాటలకు లోబడ్డానికి నేను నిర్ణయం చేసుకున్నాను అంటాడు. కీర్తన 119, 57, 58, 59, 57, 58, 59 అక్కడ ఉంటది. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములు అనుసరించి నడుచుకుందునని నేను ఐ హావ్ డిసైడెడ్. దేవా నేను నిశ్చయం చేసుకున్నాను నీ మాటలు వినడానికి, లేదా నీ యొక్క మాటలకు లోబడ్డానికి. ఇది అత్యంత ప్రాముఖ్యం. జాగ్రత్త గమనించండి. వాక్యాన్ని చదువుతూ ఆయన అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆయన మాటకు విధేయత చూపించడం, లేదా ఆయన యొక్క ఆయన చిత్తం చేయడం చాలా ప్రాముఖ్యం. మనం మొట్టమొదటిది బాగానే చేస్తాం. మొదటిది ఏంటంటే దేవుని వాక్యం చదవడం. ఎవరైనా చేస్తారు కదా, ఎవరైనా ఈజీగా చేయగలిగేది. మనం మొదటిది బాగానే చేస్తాం. రెండోది చాలా కష్టం. ఆయన మాటలకు లోపడడం చాలా కష్టం. ఆయన మాటకు ఉన్నట్టు లోపడడం చాలా కష్టం. ఎందుకు ఆయన చిత్తం చేయడం చాలా కష్టం? ఎందుకు ఆయన మాటకు విధేయత చూపించడం నేటి క్రైస్తవులకి పెద్ద సవాలుగా మారింది? ఎందుకంటే ఇది నీ యొక్క దినచర్యలో కేవలం ఒక భాగం అయిందంతే, అత్యంత ప్రాముఖ్యమైన భాగం కాలేదు. ఎలాగైతే పొద్దున్న లేచి నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, తర్వాత బ్రష్ చేయడం, టిఫిన్ చేయడం ఇక రొటీన్లో ఒక భాగం అయిపోయిందో, పొద్దున్న లేచి వాక్యం చదువుకోవడం కూడా నీకు రొటీన్లో ఒక భాగం అయిపోయింది. ఆ రొటీన్లో భాగంగానే బైబిల్ చదువుతున్నావు. ఈరోజు నిద్ర లేసావా, టిక్కు. బ్రష్ చేసుకున్నావా, టిక్కు. బైబిల్ చదివావా, టిక్కు. దానికోసం చదువుతున్నాం బైబిల్. బైబిల్ ఈజ్ మోర్ దెన్ ఎ డైలీ రొటీన్. నీ రోజువారీ పనుల కంటే కూడా బైబిల్ అంతకు మించింది. వాక్యాన్ని చదవడం, దాన్ని అర్థం చేసుకోవడం, దానికి లోబడి జీవించడం, అది నీ యొక్క జీవిత విధానం కావాలి. దట్ మస్ట్ బి ఎ ప్యాటర్న్ ఆఫ్ యువర్ లైఫ్. అది మన యొక్క జీవిత విధానం కావాలి. దాని యొక్క విలువ మనకు అర్థం కావాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తనివి తీరా ఆరగిస్తాం. We become crazy for the word of God. చాలా మంది ప్రతి దినం, అసలు రోజు చదవడం కూడా కష్టమే, ప్రతి దినం వాక్యాన్ని చదవకపోవడానికి కారణం వాళ్ళ దగ్గర టైం లేక కాదండి, వాళ్ళకు దీని విలువ అర్థం కాలేదు. మనకు విలువైనది అనుకున్న ప్రతి దానికి సమయం కేటాయిస్తాం. ఉదాహరణకి, ఒకవేళ నువ్వు గేమ్స్ ఆడేటువంటి మా పిల్లలు చాలా మంది ఉన్నారు. నువ్వు గేమ్స్ ఆడే వ్యక్తి అయితే నువ్వు ఖచ్చితంగా రోజులో కొంత సమయాన్ని ప్రాక్టీస్ చేయడానికి కొంత సమయం కేటాయిస్తావు. ఎందుకంటే నీ దృష్టిలో గేమ్స్ చాలా విలువైంది. నువ్వు చదువుకునే విద్యార్థి అయితే చదువు నీకు విలువైంది కాబట్టి దానికి కొంత సమయాన్ని నువ్వు కేటాయిస్తావు. నువ్వు ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తురాలు అయితే అది నీకు విలువైంది కాబట్టి దానికి కొంత సమయాన్ని కేటాయిస్తావు. వాక్యానికి ఎందుకు సమయం కేటాయించట్లేదు? ఎందుకంటే అది నీ దృష్టిలో విలువైంది కాదు. దాని విలువ నీకు ఇంకా అర్థం కాలేదు. కీర్తనకారుడు రాస్తాడు, దేవా నీ మాటలు నా దృష్టిలో ఎంతో విలువైనవి. 97వ వచనం, 119, 97వ వచనం.
నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ఇంగ్లీష్లో చాలా ఐ లవ్ యువర్ లా. దేవా నీ యొక్క వాక్యాన్ని నేను నాకు ఎంత ఇష్టమో, నాకు ఎంత విలువైనదో నేను ప్రతి దినమెల్లా ధ్యానిస్తా ఉన్నాను. అంటే దాని అర్థం రోజంతా నేను బైబిల్ ముందు నేను కూర్చున్నాను అర్థం. దాని అర్థం అది కాదు. దేవా నేను చదివినటువంటి వాక్యాన్ని ప్రతి క్షణము నెమరు వేసుకుంటున్నాను. దినమంతా ఆ వాక్యాన్ని గమనానికి తెచ్చుకుంటున్నాను. ఆ వాక్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నాను. ఆ వాక్యాన్ని నా జీవితానికి అన్వయించుకుంటున్నాను. వాక్యాన్ని తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నాను అని అర్థం. నీకు వాక్యం నా దృష్టిలో ఎంత విలువైనదంటే బంగారం కంటే అపరంజి కంటే విలువైనది. 127 వచనం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు. బంగారం ప్రస్తుతం అత్యంత విలువైన వస్తువుల్లో బంగారం ఒకటి కదా. బంగారం అనగానే వాళ్ళ మొక్కలు మెరిచిపోతున్నాయి, వెలిగిపోతున్నాయి. ఓకే, ఒక 3-4 బిస్కెట్లు ఉంటే చాలు, జీవితం సెటిల్. కీర్తనకాడు అంటాడు, దేవా ఒకవైపు 1000 బంగారు బిస్కెట్లు పెట్టి ఇంకొక వైపు దేవుని వాక్యాన్ని పెడితే దేవుని వాక్యమే నాకు విలువైంది అంటాడు. నా మాటలుగా చూడండి 72 మన చదివి ఇప్పుడు భాగం 72 వచ్చిన 119 72. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు దేవాది ఎంత విలువైందంటే ఇటు పక్క 1000 బంగారు బిస్కెట్లు పెట్టారు అనుకోండి, ఒకవైపు 1000 బంగారు బిస్కెట్లు అంటే ఎంత డబ్బులు ఖరీదు చేస్తాయి చెప్పండి? 1000 బంగారు బిస్కెట్లు ఎంత ఖరీదు? 2 లక్షలు వేసుకున్నాం అనుకోండి, ఒక బిస్కెట్ ఎంత 20 lakhs ఎంతక 18 లక్షలు వేసుకోండి. 1000 అంటే 180 కోట్లు. ఎన్ని? 180 కోట్లు పక్కన పెట్టారు, ఇంకో వైపు దేవుని వాక్యం పెట్టారు. కీర్తనకారుడు, దేవా నాకు అత్యంత విలువైనది వాక్యం 180 కోట్ల కంటే. ఎందుకంటే ఆయనకు దాని విలువ అర్థమైంది. ఇలా అన్నాడు కీర్తనకారుడు, హౌ యు ట్రీట్ యువర్ వర్డ్ షోస్ వాట్ యు బిలీవ్. నీవు వాక్యానికి ఎంత విలువ ఇస్తున్నావో దాన్ని బట్టి నీ విశ్వాసం ఎంత విలువైందో చెప్పొచ్చు అని అన్నాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీ దృష్టిలో వాక్యం ఎంత విలువైనది? నీ దృష్టిలో దేవుని చిత్తం చేయడం ఎంత ప్రాముఖ్యమైనది? మనందరం విశ్వాసులు మనం బయటికి చాలా బాగా చెప్పుకుంటాం, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొంత కెరియర్ విషయాల్లో కానీ లేదా వివాహ సందర్భాల్లో మంచి అందం దేవుని యొక్క చిత్తం మధ్య ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు, లేదా మంచి ఉద్యోగం దేవుని యొక్క చిత్తం మధ్య ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు, లేదా మంచి స్థిరాస్తులు చరాస్తులు మంచి కట్న కానుకలు దేవుని యొక్క చిత్తం మధ్య ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు, లేదా నీ ఓన్ కమ్యూనిటీ నీ సొంత కులం దేవుని యొక్క చిత్తం మధ్య ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు చెప్పండి ఏం చేస్తాం? కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క చిత్తం కంటే అవి మనకు చాలా విలువైనవి. నాకు మా వాళ్ళే కావాలి అని గిరిగీసుకుని కూర్చున్న విశ్వాసులు చాలా మంది ఉన్నారు. దేవా స్టార్టింగ్లో దేవా ఈ వివాహ విషయంలో నీ చిత్తం ఏంటి అని చాలా సిన్సియర్గా అడుగుతాం. చివరికి నెగ్గించుకునేది మన చిత్తమే. ఒక దైవజనుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏంటి తెలుసా? దేవుని చిత్తాన్ని నువ్వు చేయలేకపోతే ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం మానే అన్నాడు. ఆయన మాటలకు లోబడి విధేయత చూపించడం నీకు చేత కాకపోతే ఆయన మాటలు చదవడం మానే అన్నాడు. చాలా కఠినంగా ఉంది కదా, చాలా కష్టంగా ఉంది కదా. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చిన ఉద్దేశం ఏంటి తెలుసా? ద పర్పస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటంటే 4వ వచనంలో ఉంటుంది. 119వ కీర్తన 4వ వచనం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా చదవమని మాకు ఆజ్ఞాపించున్నావు. అంతే కదమ్మా? ఆజ్ఞలు జాగ్రత్తగా చదవమనా? దేవుడు చదవడానికి బైబిల్ దానికోసం కాదు, ఆయన చిత్తం చేయడానికి, ఆయన ఆజ్ఞలు గైకొనమని దేవుడు మనకి ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఇచ్చాడు వాక్యాన్ని. ద వెరీ పర్పస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన చిత్తాన్ని చేయడం కోసమే ఆయన ఈ మాటలు ఇచ్చాడు. కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏ మాట తెలుసా? దేవా నీ మాటలకు లోబడటానికి,
నీ చిత్తాన్ని చేయటానికి నేను చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం ఒకసారి చూడండి. 119వ కీర్తన 112వ అధ్యాయం 112 వచనం 112 వచనం. ఆయన తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయం ఏంటంటే ఆ నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు, ఇది తుది వరకు నిలుచు. అంటే ఇంగ్లీష్ లో దిస్ ఈజ్ మై పర్మనెంట్ డెసిషన్. ఇది నా యొక్క నిర్ణయం, కడవరి నిర్ణయం ఏంటంటే నీ యొక్క వాక్యానికే లోబడతాను ప్రభా. నీ వాక్యాన్ని నీ 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 వాక్యం ఏది చెప్తే ఉన్నది ఉన్నట్లుగా నేను చేస్తాను అని ఆయన ఒక నిత్యమైన నిర్ణయం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంకో దగ్గర ఉంటది, దేవా అక్కడే 106 వచనం, నీ న్యాయ విధులను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట ఐ ప్రామిస్ యు గాడ్, దేవునికి ప్రామిస్ చేస్తున్నాను, నీ చిత్తాన్ని చేస్తాను. దిస్ ఇస్ ట్రూ. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆయన చిత్తాన్ని చేయడం అత్యంత ప్రాముఖ్యం. కీర్తనకారులాగా ఒక నిర్ణయం తీసుకోగలమా? దేవా, దిస్ ఈజ్ మై డెసిషన్ దిస్ మార్నింగ్. ఈ మార్నింగ్, ఈ యొక్క ఉదయకాల సమయంలో నా నిర్ణయం ఇదే. వాక్యానికి ఇచ్చిన నేను కూడా నీ చిత్తానికి లోబడతాను ప్రభా, ఈ విషయంలో నేను వేను తిరగను అని నిర్ణయం చేసుకుందామా? కీర్తనకారుడు, ఇది నా నిత్య నిర్ణయం, దిస్ ఈజ్ మై పర్మనెంట్ డెసిషన్. మనం కూడా దేవుని దగ్గర నిర్ణయం చేసుకుని, దేవా ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ చిత్తమే చేస్తాను, ఐఎమ్ రెడీ టు డూ యువర్ విల్. ఈ విషయంలో వెనక్కి తిరగను. ఇంతవరకు నేను 2 అంశాలు నేను కవర్ చేశాను. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పాను. రెండవది దేవుని వాక్యం యొక్క విలువ ఏంటో చెప్పాను. కీర్తనకారుడికి దేవుని యొక్క వాక్యం యొక్క విలువ అర్థమైన తర్వాత ఈ వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇస్తా ఉన్నాడు. ఏం ప్రాధాన్యత ఇస్తున్నాడు చూడండి. 62వ వచనం 119 62. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. అంటే దీన్ని నాకు ఎలా అర్థమైందంటే, దేవా నాకు అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు నీ వాక్యం గురించి ఆలోచన చేస్తున్నాను. లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లించడం కోసమే నేను అర్ధరాత్రి లెగుస్తున్నాను అని కూడా అర్థం. నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నేను థ్యాంక్స్ చెప్పడానికి నేను అర్ధరాత్రి లెగుస్తున్నాను అంటున్నాడు. ఎంత ప్రాధాన్యత చూడండి. మనం వాక్యం కోసం అర్ధరాత్రి లేవడం పక్కన పెట్టేస్తే, పొరపాటున ఎప్పుడైనా అర్ధరాత్రి, ఎందుకంటే అన్నిసార్లు నిద్ర సాఫీగా పట్టదు, ఎప్పుడైనా అర్ధరాత్రి మెలకు వస్తే నాలాంటి వాడు చేసే పని ఏంటంటే, మంచం మీద అటు ఇటు పొర్లాడుతూనే ఉంటాను కానీ, అటు ఇటు మెసుకలాడుతూనే ఉంటాను కానీ, దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని బట్టి థ్యాంక్స్ చెప్దాం అన్న ఆలోచన రాదు. దావీదు అదే మన ఈ కీర్తనకారుడు అంటాడు, దేవా నీ వాక్యాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పడానికి నేను అర్ధరాత్రి లెగిస్తున్నాను. ఇంకొక మాట అంటాడు చూడండి. ఇంకొక మాట చాలా అద్భుతంగా ఉంటది. అదేమో 147 148 అందరూ తీయండి. ఆయన దానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వాలంటే 147 148. తెల్లవారక మునిపే మొరపెట్టుకుని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాము కాకమునిపే. దీన్ని నేను యాక్చువల్గా వాస్తవానికి మీకు చెప్పాలంటే దీన్ని ఒక 10 సార్లు చదివాను ఈ 2 వచనాలని. ఈ 10 సార్లు చదివిన తర్వాత నాకు అంటే దాని నుంచి నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దేవా పొద్దున్నే నా కన్నులు తెరుచుకోగానే నా కన్నులు చూసేది నీ వాక్యాన్నే. లేదా ఇంకో మాటలో మన భాషలో చెప్పాలంటే, దేవా నా కన్నులు తెరవగానే నా చెయ్యి పట్టుకునేది ఫస్ట్ నీ యొక్క వాక్యాన్నే అని అర్థం. ఇది వాక్యం పట్ల కీర్తనకారునికున్న ప్రాధాన్యత. ఏమంటే ఈ వచనాన్ని మనకు అన్వయించుకుందాం కాస్త. మన జీవితానికి మనకు సర్వే ఏం చెప్తుందంటే 70% మంది క్రైస్తవులు, విశ్వాసులు అవిశ్వాసులు 70% మంది క్రైస్తవులు పొద్దున్నే కళ్ళు తెరవగానే మొట్టమొదటిగా వాళ్ళు పట్టుకునే వస్తువు ఏదైనా ఉంది అంటే అదేంటి చెప్పండి? స్మార్ట్ ఫోన్. అలాగే 42% మంది క్రైస్తవులు విశ్వాసులు, ఐఎమ్ టాకింగ్ బిలీవర్స్, 42% మంది విశ్వాసులు ఒప్పుకున్న సత్యం ఏంటంటే, మేము పొద్దున్నే దేవుని గురించి ఆలోచించడానికంటే ముందుగా, దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళడానికంటే ముందుగా మేము యాక్సెస్ చేసేది ఏంటంటే
మొబైల్. ముందు దీని సంగతి చూసిన తర్వాత అప్పుడు దేవుని వాక్యం దగ్గర చదువుతాం, వాక్యాన్ని చదువుతాం. కానీ ముందు దీని సంగతి చూసిన తర్వాత దానికి వెళ్తాం. పోయిన వారం మా యవనస్తులకి డిజిటల్ శోధనలు అనే దాని గురించి, అంటే ఈ యొక్క యవనస్తుల మీద ఈ డిజిటల్ శోధనలు ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయో లాస్ట్ వీక్ యవనస్తులతో నేను మాట్లాడాను. కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. దేవా, నా కళ్ళు ముందు తెరుచుకోగానే పొద్దునే నా చేతులు పట్టుకుని నీ వాక్యాన్ని. దేవా, నా చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా సరే నా ప్రాముఖ్యం మాత్రం దేవుని యొక్క వాక్యానికే. ఈ కీర్తనకారుడు కూడా ఒక గ్రూప్ ఆఫ్ కలీగ్స్ ఉన్నారు నాకు తెలిసి. ఆ కలీగ్స్ ఆయన గురించి చెడ్డగా మాట్లాడుకుంటా ఉన్నారనమాట. నేను చదివినప్పుడు నాకు అర్థమైన భాగం ఏంటంటే, ఆయనకు గుంపు ఉంది. ఆయన ఒక దగ్గర పనిచేస్తున్నాడేమో తెలియదు. ఆ గుంపు ఆయన గురించి ఎప్పుడు కూడా బ్యాడ్గా మాట్లాడుకుంటా ఉంటుంది, చెడుగా మాట్లాడుకుంటా ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు, దేవా, ఆ వచనం చూడండి, 23వ వచనం తీయండి ఒకసారి. 119:23 కీర్తన. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలు. దేవా, ఒకవైపు నా కలీగ్స్ నా గురించి, నా తోటి వారు నా గుంపులుగా నా గురించి మాట్లాడుకుంటా ఉంటే అవన్నీ నేను పట్టించుకోను. నా యొక్క ప్రాధాన్యత దేవుని యొక్క వాక్యం. ఒకవైపు వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు, రెండో వైపు నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. నేనైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నాను ప్రభా. వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు నా గురించి అనుకున్న ఆ యొక్క గాసిప్స్ అంతా నేను పట్టించుకోవట్లేదు. నాకు ప్రాధాన్యత, ప్రయారిటీ ఈజ్ యువర్ వర్డ్. 95వ వచనంలో ఉంటుంది, ఒకవైపు దేవా నాకు ఒకవైపు హాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, నేను మాత్రం ఇంకొక వైపు నీ వాక్యాన్ని తలపోసుకుంటున్నాను. 95వ వచనం చూడండి, ఉంటుందా అదే మాట. నన్ను సంహరించవాలని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను. ఒకవైపు ఏమో వాళ్ళు హాని చేస్తున్నారు, ఇంకొక వైపు మాత్రం నేను నీ వాక్యాన్ని తలపోసుకుంటున్నాను. ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే, వాక్యం విషయంలో మన ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి అనే ప్రశ్న. మనం ఎంత ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇస్తున్నాం మనం ఆలోచన చేద్దాం. ఇది అత్యంత విలువైనది. దీని యొక్క విలువ ఇంకా దీనికి విలువను కట్టలేము అని కీర్తనకారుడు గ్రహించాడు. మనం కూడా గ్రహిద్దాం, దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇద్దాం. సరే, దీనికి విలువను గ్రహించి దీనికి ప్రాధాన్యత ఇస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? ద బెనిఫిట్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దీని గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనాలు నా గురించి కంటే మీరు కింద ఉన్న వాళ్ళు చాలా బాగా చెప్పగలరు. మనకు అన్ని తెలుసండి. వాక్యం చదివితే ఎంత బాగుంటుందో, వాక్యం చదివితే ప్రయోజనాలు అంటే మనకు అన్ని తెలుసు. మీరే బాగా చెప్పగలరు. ఒక 119వ కీర్తనలోనే 20 ప్రయోజనాలు రాయబడ్డాయి. 20కి పైగా ప్రయోజనాలు దేవుని యొక్క వాక్యం చదివితే 20కి పైగా. నేను అన్ని కవర్ చేయను, ప్రాముఖ్యంగా 4-5 కవర్ చేస్తాను. మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన వాక్యాన్ని చదివి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జరిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటి అంటే, పాపం చేయకుండా పరిశుద్ధమైన నడవటానికి దేవుని యొక్క వాక్యం మనకు సహాయం చేస్తుంది. ఇట్ ప్రివెంట్స్ us ఫ్రమ్ సిన్నింగ్ అండ్ హెల్ప్స్ us టు కీప్ అవర్ వేస్ ప్యూర్. 9వ వచనం చదువుతాం చూడండి. 9వ వచనంలో ఆ మాట ఉంటుంది. 9, 10, 11 వచనాల్లో ఆ మాట ఉంటుంది. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. చాలా మంది సోకాల్డ్ విశ్వాసుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ వచనాలు కేవలం యవనస్తులకే వర్తిస్తాయి అని అనుకుంటారు చాలా మంది. ఈ 3 మాటలు ప్రతి ఒక్క చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి ఈ తరంలో ఏ తేడా లేదు. యవనస్తులు ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నారో విశ్వాసులు అంతే పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. యవనస్తులు ఎంత దరిద్రమైన పాపాలు చేస్తున్నారో వయసులో ఉన్నటువంటి విశ్వాసులైన వాళ్ళు, సీనియర్ విశ్వాసులు కూడా అంతే దరిద్రమైన పాపాలు చేస్తున్నాం. అందుకని ఈ వాక్యం మనందరికీ వర్తిస్తుంది. ఈ తరానికి ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ అందరు ఎవరి చేతిలో అయితే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వాక్యం వర్తిస్తుంది గ్యారెంటీగా.
ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే ఈ డిజిటల్ ప్రభావము పెద్దల మీద ఎంత ప్రభావం ఉందో చెప్పడానికి నేను ఎప్పుడైనా ప్రయత్నం చేస్తాను. దేవుని చిత్తం అయితే అంత దుష్ప్రభావం ఉంది. ప్రతి విశ్వాసికి ఎన్నో శోధనలు వస్తాయి. ప్రతి నిత్యం చివరి దాకా మనం ఏదో ఒక శోధన గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ పాప లోకంలో నా నడతను నేను ఎలాగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి? ఈ భయంకరమైనటువంటి ఈ లోకంలో నా బిడ్డలు నేను నేను నా 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 యొక్క నా యవ్వనస్తులు లేదా నా పిల్లలు ఈ పాపం పడిపోకుండా ఎలా కాపాడాలి అనేది నేటి తల్లిదండ్రులకున్న చాలా ప్రశ్నలనమాట. మొబైల్‌లో ఒక ఆప్షన్ ఉంటది. పేరెంటింగ్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటది. అంటే ఏంటంటే సపోజ్ మీ అబ్బాయికి, మీ అమ్మాయికి ఫోన్ ఇచ్చామనుకో, ఆ ఫోన్‌లో పేరెంటింగ్ కంట్రోల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నీ పిల్లలు ఏం చూస్తున్నారో దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఉంటది. ఆ అడ్డమైన దాన్నలా చూడకుండా, పనికిమాలిన ప్రతి దాన్ని డౌన్‌లోడ్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేస్తది. ఆ యొక్క ఆప్షన్ ఉంటది ఫోన్‌లో. కొంతమంది ఉంటారు యవ్వనస్తులు, కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. అసలు వాళ్ళ పిల్లల్ని అసలు బయటికే పంపించరు. ఆడపిల్లలనైతే అసలే పంపించరు. చాలా పొసెసివ్‌గా, చాలా రిస్ట్రిక్టెడ్‌గా ఉంటారు. బయట పరిస్థితులు బాగలేవు బ్రదర్ అంటారు. కానీ నేనంటాను ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇవి కొంత మేరకు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకని? ఎందుకంటే అసలు సమస్య బయట సమస్య కాదు. లోపల సమస్య. ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఎక్స్‌టర్నల్. ద బిగ్ ప్రాబ్లమ్ ఈస్ ఇంటర్నల్ ప్రాబ్లమ్. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అంటే, నీ పిల్లల్ని పాపం నుంచి కాపాడడానికి ఒకే ఒక అత్యుత్తమమైన మార్గం ఏంటంటే, చిన్న వయసులోనే వాళ్ళకి దేవుని పరిచయం చేయటం. చిన్న వయసులోనే దేవుని యొక్క వాక్యానికి పరిచయం చేయటం. వాళ్ళని రక్షణలోకి నడిపించటం. ఇది చేయగలిగితే చాలండి. ఇంక మీరు ఏ ఆప్షన్ పెట్టక్కర్లేదు. పేరెంటింగ్ కంట్రోల్ పెట్టక్కర్లా. వాళ్ళ ఫోన్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ చేసి వాళ్ళు నిశితంగా పరిశీలన చేయనక్కర్లేదు. దేవునికి వాళ్ళని జత చేయి చాలు. చాలా బాధాకర విషయం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న చాలా మంది విశ్వాసులు, మీ పిల్లలు చాలా పెద్దవాళ్ళు. 18 సంవత్సరాలు నిండిపోయి ఉంటాయి. కానీ మీ పిల్లలకి ఇంకా చాలా మందికి రక్షణ లేదు. నా యొక్క రిక్వెస్ట్, నీ పిల్లల కోసం ఏడవాల్సిన రోజు దగ్గరలో వచ్చింది. నీ పిల్లల రక్షణ కొరకు ప్రలాపించాల్సిన రోజు వచ్చింది. ఎందుకు? ఎందుకు వాక్యం మనల్ని పాపం చేయకుండా ఆపుతది? ఎందుకు చెప్పండి? ఎందుకు కీర్తనకారుడు దేవా, నీ ఎదుట నేను వచ్చిన ఏముంటది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటాడు. ఎందుకని? ఈ వాక్యం చాలా సేఫెస్ట్, హృదయంలో ఉండడం అనేది చాలా సేఫెస్ట్ ప్లేస్. నేను ఇలా రాసుకున్నాను. ద బెస్ట్ థింగ్ ట్రెజర్డ్ ఇన్ ఎ బెస్ట్ ప్లేస్ ఫర్ ఎ బెస్ట్ పర్పస్. ఉత్తమమైన ఉద్దేశం కొరకు ఉత్తమమైన వాక్యం అనేటువంటి దాన్ని ఉత్తమమైన స్థలంలో దాచడం. ఉత్తమమైందంటే వాక్యం. ఉత్తమమైన స్థలం అంటే హృదయం. ఉత్తమమైన ఉద్దేశం అంటే పాపం చేయకుండా ఉండడం కోసం. దీనికంటే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. వాక్యం హృదయంలో దాచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? కీర్తనకారుడు ఎందుకు నేను దాచుకుంటున్నాను, నేను దాచిపెట్టుకుంటున్నాను ఎందుకు అంటున్నాడంటే, వాక్యం హృదయంలో దాచుకున్న దేవుని వాక్యం దేవుని యందైన భయాన్ని పుట్టిస్తది అని లేఖనాలు చెప్తున్నాయి. 38 వచనం చూడండి. 119:38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయాన్ని పుట్టిస్తుంది. ఎందుకు దాచుకోవాలి వాక్యాన్ని అంటే, వాక్యం మనిషి యొక్క హృదయంలో దేవుని భయాన్ని పుట్టిస్తది. దేవుని యొక్క భయం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంకా పాపం జోలికి మాక్సిమం వెళ్ళడు. దేవుని యొక్క భయం ఉన్న వ్యక్తి, అయ్యో ఈ పాపాన్ని దేవునికి విరోధంగా ఎలా చేయగలను అంటాడు, యోసేపు లాగా. అందుకనే వాక్యాన్ని దాచుకోవాలి. కీర్తనకారుడు ఎలాగైతే, దేవా ఈ వాక్యాన్ని నా హృదయంలో దాచుకుంటున్నాను, అలాగా మనం కూడా అభ్యాసం చేద్దాం. కీర్తనకారులాగా దేవుని యొక్క వాక్యాన్ని ఏదో చదివేసి, వాస్తవానికి మనం చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ నేను అనుకుంటాను. నేను చాలాసార్లు నాకు అనిపించింది, వాక్యాన్ని చదువుతూ ఉంటాం. ఈ వాక్యం ఇట్లా బైబిల్ మూసేసి బయటికి వెళ్ళగానే నేనేం చదివాను కూడా గుర్తుండదు. అది కాదు వాక్యం చదవడం అంటే. అది కాదు. చాలా వాక్యాన్ని నెంబర్ వేసుకోవటం, రోజంతా దాని గురించి ఆలోచన చేయటం.
మీలో ఎంతమందికి ఈ వాక్యం చదివిన తర్వాత, ఒక గంట తర్వాత నువ్వు చదివిన వాక్యం నీకు గుర్తుంటది చెప్పండి? క్యాజువల్‌గా చదవద్దు. ఒక డైలీ రొటీన్‌లో భాగంగా మాత్రం వాక్యాన్ని అసలు చదవద్దండి. వాక్యాన్ని పూర్తిగా నువ్వు అరగించుకొని, లేదా వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకునేటట్లుంటేనే, వాక్యాన్ని దాన్ని కంటత పట్టేటట్టుంటేనే వాక్యాన్ని చదవండి. కంటత పట్టండండి. యవ్వనస్తులకి నేను ఇచ్చే సలహా అదే. మీరు వాక్యాన్ని ఈ టైంలో మీరు అర్థం చేసుకోకున్నా పర్లేదు. యు అంటే వాక్యాన్ని ఎంత బ బై హార్ట్ చేయాలో అంత బై హార్ట్ చేయమని నా యొక్క క్వెషన్ నాకలా నేర్పించారు. బీటెక్‌లో నేను చదివే రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఎంత బట్టి పట్టేవాడినంటే, ఎంత చదివేవాడినంటే, ఒక పాయింట్ ఇన్ టైమ్‌లో అసలు పలానా అధ్యాయంలో, పలానా వచనంలో ఏముందంటే తటక్కన గుర్తొచ్చేది మనసులోకి. ఒక స్టాఫర్ అక్కడ ఉండేవాడు. ఆయనకు ఆ టైంలో ఫోన్‌లు లేవు. కొంచెం చూసుకోవడానికి వచనాలు. ఆయనకు సడెన్‌గా ఒక వచనం గుర్తొచ్చేది. "అరే! ఫలానా ఈ వచనం ఎక్కడుందిరా" అని నాకు ఫోన్ చేసేవాడు. అంటే వెంటనే అన్న పలానా బుక్‌లో, పలానా అధ్యాయంలో ఉందని చెప్పేవాడిని. నాకు ఎలా వచ్చిందంటే వాక్యాన్ని అలా బట్టి పట్టడం నేర్పించారు నాకు. యూ హావ్ టు డూ ఇట్. అలా చేయాలనే దేవుని యొక్క కోరిక. యవ్వనస్తులను నేను ప్రోత్సాహపరిచేది అదే. మీకు టైం ఉంటది. విపరీతమైన టైం ఉంటది. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత అంత కంటత పట్టండి. అది చాలా ఉపయోగపడతది. ఇది మొట్టమొదటి సలహా. దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో భయాన్ని పుట్టేస్తది. దేవుని భయాన్ని పుట్టేస్తది. పాపం నుంచి దూరంగా ఉండడానికి సహాయం చేస్తది. రెండవది, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనం ఏంటంటే, దేవుని వాక్యం మనకు ఆలోచన ఇస్తది. సలహాలు చెప్తది. కీర్తన 119:24 వచనం. 119:24. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలు. దే ఆర్ మై కౌన్సిలర్స్. నాకు సలహాలిస్తాయి. ఎలాంటి సందర్భాల్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ యొక్క వాక్యం నాకు అద్భుతమైన సలహాదారుడు ఎవరంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. మానసికంగా కృంగిపోయినప్పుడు, మానసిక నిపుణుల కంటే కూడా ఉత్తమమైన సలహాలు ఇవ్వగలదు ఈ వాక్యం. ఇందులో ఏ సందేహం లేదు. నీకు ఏ రకమైన ఒత్తిడి ఉన్నా, మానసిక ఒత్తిడైనా, ఆర్థికమైన ఒత్తిడైనా, కుటుంబంలో ఒత్తిడైనా, నీ ఉద్యోగపరంలో ఒత్తిడైనా, ఏ ఒత్తిడైనా సరే అద్భుతమైన మెడిసిన్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఇది రెండవది. దేవుని యొక్క వాక్యం చేసేది మనకు సలహాలు ఇస్తది. అద్భుతమైన ఆలోచన ఇస్తది. మూడవది, దేవుని యొక్క వాక్యం మనకు నెమ్మది ఇస్తది. ఎక్కడుంటదంటే అది 50, 51, 52 వచనాలు. 50, 51, 52. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని చెప్తూ కింద 52 వచనంలో, యెహోవా పూర్వకాలము నుంచి ఉండే నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేనేం చేశాను? ఓదార్పు పొందాను. నీ వాక్యం నన్ను బ్రతికించింది. నాకు నెమ్మది ఇచ్చింది. నాకు ఓదార్పు ఇచ్చింది. నాకు ఆదరణ ఇచ్చింది. ఇది కేవలం నెమ్మది ఇవ్వడం మాత్రమే కాదు. ఆదరణ ఇవ్వడం మాత్రమే కాదండి. శ్రమల్లో సంతోషంగా ఎలా ఉండాలో వాక్యం మనకు బోధ చేస్తది. దేవుడు అంట ఈ కీర్తనకారుడు అంటాడు, దేవా ఒక్కసారి చదవండి. ఎక్కడుంటదంటే 92 వచనం. కీర్తనలు 119:92. దేవుని నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను, దేవా ఒకవేళ నీ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం నాకు సంతోషాన్ని ఇవ్వకుండా ఉండుంటే, ఆనందాన్ని ఇవ్వకుండా ఉంటే, నాకు వచ్చిన శ్రమలో నేను చచ్చిపోయిండేవాడిని ప్రభువా. అంటే అర్థం ఏంటి తెలుసా? కేవలం శ్రమలో నెమ్మది ఇవ్వడం మాత్రమే కాదు, శ్రమలో ఆదరణ ఇవ్వడం మాత్రమే కాదు, శ్రమలో ఓదార్పుని ఇవ్వడం మాత్రమే కాదు, శ్రమలో ఆనందంగా ఉండడం ఎలానో నేర్పిస్తది. అందుకని కీర్తనకారుడు, దేవా ఒకవేళ నీ వాక్యం నాకు ఆనందం ఇవ్వకపోయి ఉంటే, నేను శ్రమలో నా పరిస్థితి వేరేగా ఉండేది ప్రభువా. ఇంకొక వచనంలో 143 వచనంలో ఒక మాట, 143 వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషం. దేవా నా చుట్టూ శ్రమలు ఉన్నాయి, కానీ నీ ఆజ్ఞలు ఉన్నాయి చూసారు. నీ యొక్క వాక్యం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తా ఉంది, ఆనందాన్ని ఇస్తా ఉంది. కీర్తనకారుడు కూడా శ్రమలు వచ్చాయి. ఆయన వాటన్నిటిలో నెమ్మది పొందాడు. కారణం ఏంటిదంటే దేవుని యొక్క వాక్యాన్ని అత్యున్నతమైన దానిగా ప్రేమించాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. అందుకని అంటాడు, దేవా నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో, చెప్పండి ఎంతో నెమ్మది కలదు. 165 వచనం. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది ప్రభా. అది నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే నీ ధర్మశాస్త్రం నేను ప్రేమిస్తా ఉన్నాను. ఎంత ప్రేమో, ఎంత ఆకలో, ఎంత కోరికో, ఎంత వాంఛో నాకు.
కొన్నిసార్లు మనం అండి విశ్వాసులకి దేవుని యొక్క వాక్య ప్రాధాన్యత తెలుసు, దీని యొక్క బెనిఫిట్స్ తెలుసు, ఆయన వాక్యం దగ్గరికి మనం రాము, మెడకాయ వంచం మనం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేయడు, దేవుడు ఆ చెవి కొంచెం తిప్పి చెవుడు మెల్లబెట్టి వాక్యం దగ్గర తీసుకొస్తాడు. నువ్వు మామూలుగా మాట వినకపోతే ఆయన చెవి మెల్లబెడతాడు. అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలోకి శ్రమలు అనుమతిస్తాడు. కనీసం ఈ శ్రమల ద్వారానైనా ఆయన వాక్యం దగ్గరికి నువ్వు వస్తావు అనేది ఆయన యొక్క కోరిక. ఇప్పుడు మనం చదివిన భాగంలో కీర్తనకారుడు కూడా అదే శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఒక మాట అంటాడు చూడండి. 67 వచనం, అదే 119:67. దేవా, శ్రమ కలగక మునుపు నేను ఏం చేశాను? త్రోవ విడిచితిని, ఇప్పుడు నడుచుకొనుచున్నాను. 71 వచనం మనం చదివిన భాగం, నీ కట్టడలను నేర్చుకున్నట్లు. దేవా, నాకు శ్రమలు రావడం మేలైంది, కనీసం ఈ రకంగా నీ వాక్యం దగ్గరకు వచ్చాను నేను, ఈ రకంగా నీ వాక్యాన్ని యొక్క విలువ నేను తెలుసుకున్నాను. కొన్నిసార్లు నీ జీవితంలో ఎదుర్కొనే ఎదురు దెబ్బలు ఉంటాయి చూడండి, అవి నీ మంచి కోసమే. ఒకవేళ నువ్వు ఆయన దగ్గరికి ఇంకా రావాలని, లేదా ఆయన వాక్యం దగ్గరికి ఇంకా కావాలని, ఇంకా చేరువ కావాలని దేవుని యొక్క ఉద్దేశం. నేను అంటాను, దేవుడు చెవి మెల్లిపెట్టేదాకా ఎందుకు ఆగడం చెప్పండి? దీని యొక్క ప్రాధాన్యత తెలుసు, దీని యొక్క విలువ తెలుసు. అయినా కానీ దేవుడు ఒక శ్రమలను అలవ చేసి శ్రమ ద్వారా నేను వాక్యం దగ్గర నడిపించే అంత ఎందుకు మనకు అంత మూర్ఖత్వం అవసరం లేదు కదా. మనం దేవుని దగ్గరికి వద్దాం, ఇది నిరంతరం అందుబాటులో ఉన్న వాక్యం. కాబట్టి శ్రమలు దేవుడు అనుమతించక ముందే, లేదా వాక్యం దగ్గర రావడానికి దేవుడికి చాలా మార్గాలు ఉన్నాయి. దేవుడు ఆ మార్గాలు వెతుక్కోకముందే మనమే దేవుని దగ్గరికి వస్తే పోలా? ఆలోచన చేద్దాం. ఇది మూడవది. మొట్టమొదటిది, దేవుని యొక్క వాక్యం పాపం నుంచి కాపాడుతుంది. రెండవది, దేవుని యొక్క వాక్యం మనకు ఆలోచన చెప్తుంది. మూడవది, దేవుని యొక్క వాక్యం మనకు నెమ్మది, ఆదరణ, అలాగే ఓదార్పు ఇస్తుంది, శ్రమలో సంతోషాన్ని నేర్పిస్తుంది. ఐదవది, చివరిది, దేవుని యొక్క వాక్యం మనకు సరైన మార్గాన్ని బోధిస్తుంది. 119వ కీర్తన 105వ అధ్యాయం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. ఇది మన మార్గాలకి సరైన బోధ చేస్తుంది. ఇది నీ పాదాలకు దీపం లాంటిది. ఎక్కడ గుంట ఉందో చెప్తుంది, ఎక్కడ తొట్టిల్లిపోయే ఆస్కారం ఉందో నీకు వాక్యం చెప్తుంది, ఏ మార్గం సరైందో నీకు బోధ చేస్తుంది. ఎందుకంటే ఇట్స్ యువర్ గైడ్, పర్ఫెక్ట్ గైడ్. ఇది వ్యర్థమైంది, ఇది చూడమాకు అంటది. ఇదిగో ఇదే త్రోవ, దీనిలో చక్కగా నడువు అంటది దేవుని యొక్క వాక్యం. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక క్రొత్త పద్ధతిలో దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఏదో మోసలో వేసినట్లుగా ఈరోజు బైబిల్ చదివేశాను, అయిపోయింది, నా యొక్క కోట అయిపోయింది అన్నట్లుగా కాకుండా, వాక్యాన్ని చదివే దృక్పథం, వాక్యాన్ని చూసేటువంటి కోణాన్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. దాని యొక్క విలువను అర్థం చేసుకుందాం. ఆయన ఆలోచనలకి, ఆయన చిత్తానికి లోబట్టానికి మనం దేవుని దగ్గర నిర్ణయం చేసుకుందాం. మన చిత్తం, మన ఆలోచనలో ఆయన ఆలోచనల మీద రుద్దమాకండి. వాక్యాన్ని ఉన్నట్లుగా లోబట్టం, ఆయన మాటలకు విధేయత చూపించడం, ఆయన చిత్తానికి చేయటానికి మనం అందరం కూడా నిర్ణయం చేసుకుందాం, కంకణం కట్టుకుందాం. బయట నిజంగా బయట పరిస్థితులు బాగలేవండి. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిద్దేమో అంటే ఆ వాతావరణాన్ని తలపిస్తా ఉంది. దేవుడు ఎప్పుడైనా రావచ్చు. హీ విల్ కమ్ ఎట్ ఎనీ టైం. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ జీవిత విధానం, ఈ మూడు కూడా వాక్యానికి లోబడి ఉన్నాయా లేదా అని వాక్యంతో సరిచూసుకుంటూ, సరిపోల్చుకుంటూ, సరిచేసుకుంటూ, వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని దాన్నే తలపోసుకుంటూ ఈ కొద్ది దినాల జీవిత యాత్రను భూమి మీద మనం కొనసాగించాలి. ఈరోజు మనందరి ప్రార్థన ఒకటే అయి ఉండాలి. కీర్తనకారుడి ప్రార్థన మన ప్రార్థన అయి ఉండాలి. ఏం ప్రార్థన చేశాడు చూడండి. కీర్తనకారుడి యొక్క ప్రార్థన మనందరి ప్రార్థన అయి ఉండాలి. 18వ వచనంలో అంటాడు, దేవా, నీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి, నా ప్రార్థన అయి ఉండాలి, అందరి ప్రార్థన అయి ఉండాలి. ఎందుకంటే ఈ కంటితో చూస్తే దేవుని యొక్క వాక్యం యొక్క విలువ నీకు అర్థం కాదు. దేవా, నీ యొక్క వాక్యం యొక్క విలువను అర్థం చేసుకునేటట్లుగా నీ దివ్య దృష్టిని నాకు దయచేయి అని దేవుని అడుగుదాం.
వాక్యాన్ని చూసే దృక్పథం మార్చుకుందాం. ఫైనల్గా నేను ఈరోజు 2 ప్రశ్నలతో నా యొక్క ప్రసంగాన్ని ముగించాలని నేను ఆశపడ్డాను. మొట్టమొదటిది, దేవుని యొక్క వాక్యం అంటే ఎంత ఆరాటం, ఎంత ఆకలి కలిగి ఉన్నావు? హౌ డెస్పరేట్ ఆర్ యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎంత ఆత్రుత నువ్వు కలిగి ఉన్నావు? అలాగే ఆయన చిత్తాన్ని చేయటానికి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటానికి నీవు తీసుకున్న నిర్ణయం ఏమిటి? కీర్తనకారులాగా దేవునితో ఒక నిత్యమైన ఒడంబడిక చేసుకుందామా? దేవా, నీ చిత్తాన్ని చేయడానికి నేను కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నీ మాటకు ఖచ్చితంగా లోబడతానని. మనం కూడా దేవుని దగ్గర ఒక నిత్య నిబంధన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవునితో ఒక ఒడంబడిక చేసుకో. దేవా, ఇన్ని రోజులు ఒక డైలీ రొటీన్‌లో భాగంగా వాక్యాన్ని చదివాను. కాదు, కాదు, కాదు ప్రభా. అది పద్ధతి కాదు ప్రభా. నాకు అర్థమైంది. వాక్యాన్ని చూసే విధానం అది కాదు అని దేవుని దగ్గర ఒప్పుకో. వాక్యం యొక్క విలువ నాకు అర్థమయ్యేలా నా కన్నులు తెరువు ప్రభా. నీ యొక్క వాక్యమే ఒక ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యాన్ని చూడాలంటే నా కన్నులు సరిపోవు ప్రభా. నీ దృష్టిని నాకు దయచేయి. ఈ సంగతులు నేను చూడడానికి నా కన్నులు తెరువు ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం.